ఒంటిమిట్ట మండలంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల టీడీపీ నాయకులు, టీడీపీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ జెండా ఆవిష్కరించారు. మిఠాయిలు పంచుకొని జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి 44 సంవత్సరాలుగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంటిమిట్టలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మండలంలోని టీడీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్మలగుంట ఈశ్వరయ్య, అడ్వకేట్ ఆదినారాయణ, నామల వెంకటయ్య, పత్తి సుబ్బరాయుడు, రోషయ్య, మండల పరిధిలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారములు. ఈరోజు 44వ సంవత్సరం టీడీపీ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు మా పార్టీ దిగ్విజయంగా జరుగుతుంది. మన ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి కార్యక్రమంలో కూడా లోకేష్ గారు అందరూ కలిపి మన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్నే ఒక వెలుగుతున్నది టీడీపీ పార్టీ తరఫున. మన ముఖ్యమంత్రి గారు ఇదే ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా మన పార్టీ ముందుకు పోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కావాలని మేము ఒకసారి కొన్ని టీడీపీ గ్రూపులు అనేది లేకుండా అందరూ కూడా టీడీపీ నాయకులందరూ కూడా ఏకతాటిగా వచ్చి ప్రతి ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించగలుగుతామని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా మనస్పర్ధలు ఉంటే ఏదన్నా ఉంటే అంతా కూర్చొని మాట్లాడి ఒక ఏకతాటికి రావడం కంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే, మన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటికి కూడా మనం ఎప్పటికి కూడా దిగ్విజయంగానే ఉండము. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు పార్టీని ముందుకు నడిపిస్తుంటే యువ నాయకులు కూడా తోడై మన పార్టీని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఇస్తున్నారు. కావున మన పార్టీని ఇక రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ దిగ్విజయంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను. మన కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి ఉంటే ఏది కూడా సాధించగలమని నా మనసారా నేను కోరుకుంటున్నాను. అలాగే ఉండాలని అందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.